चल 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 स्पीड स्पीड और आप सबके दिल में जो राज करते हैं ऐसे हमारे बहुत सम्मानित भाई दामोदर राज नरसिम्हा जी हमारे बीच में उपस्थित बहन त्रिशा जी हमारे बहुत सम्मानित जिला हमारे प्रदेश कांग्रेस के पूर्व कार्यकारी अध्यक्ष हम सबके बड़े भाई जग्गा रेड्डी जी, हमारे कैबिनेट मंत्री पूनम प्रभाकर जी, सुरेश भाई, हमारे एमपी साहब, हाँ गिरिजा भी है, हाँ संजीव रेड्डी जी, एमएलए साहब, हमारे सभी, हाँ हाँ हमारे श्रीनिवास गौड़ जी भी हैं जो पटन चेरू के कैंडिडेट हैं। हमारे बीच उपस्थित सभी फ्रंटल ऑर्गेनाइजेशन डिपार्टमेंट सभी के पदाधिकारी और साथीगण, प्रदेश कांग्रेस के जो हमारे उपाध्यक्ष और महामंत्री हैं वो हमारे साथी यहाँ पर उपस्थित है और सभी सम्मानित कार्यकर्ता साथियों, आप सबका बहुत बहुत धन्यवाद। आप सब यहाँ पर आए और आप सबने बहुत उत्साह से इस पदयात्रा कार्यक्रम में हिस्सा लिया। प्रदेश कांग्रेस कमेटी ने जनहित पदयात्रा करने का फैसला किया एक ऐसे मौके पर जब देश में दो तरह का मॉडल चल रहा है। एक आपका मॉडल है जिसके बारे में राहुल जी आजकल सब जगह बात करते हैं, तेलंगाना मॉडल। तेलंगाना ది ఐరన్ లేడీ ఆఫ్ వరల్డ్ ఉక్కు మహిళ నాయకత్వంలో పనిచేసాం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసాం, ఇలా ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనకు అండగా మీనాక్షి గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ మీనాక్షి గారు ఎవరో కాదు, గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు. గాంధీ మార్గంలో నడిచేటటువంటి మీనాక్షి గాంధీ గారు కూడా మనతో ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ రామన్న మాటలు వినాలి, అనుభవంతో ఉన్నటువంటి మాటలు వినాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా నాకు కూడా దామన్న మాటలు వినాలి ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఉండి కూడా కుల సర్వే చేయించినాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. విక్రమార్క దళితుడు కూడా బీసీ కుల సర్వేకి మద్దతునిచ్చినాడు, దామన్న మద్దతునిచ్చినాడు. కాబట్టి ఇలా 42% బిల్లు చేసుకోగలిగినాం, కుల సర్వే చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో 3 రోజులు కూర్చోబోతా ఉన్నాం. బీజేపీ మెడలు వంచైనా 42% రిజర్వేషన్ సాధించుకుని తీరుతాం. బీజేపీ మోసం చేస్తా ఉంది, అసెంబ్లీలో ఓటేసింది, ఢిల్లీలో మోసం చేస్తా ఉంది. మోసాన్ని ఎదురుతాం, 42% రిజర్వేషన్ తెచ్చుకుందామని మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మనందరం తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మన కోసమే పనిచేసే ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు భట్టి గారు పనిచేస్తా ఉన్నారనే మాట కూడా శబాషి అనిపించుకొని 100 సీట్లు వచ్చే ఎన్నికల్లో గెలుచుకుందామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్, జై సిడిఆర్. ఈ ప్రాంతం అంటే మామూలు ప్రాంతం కాదు. జోగిపేట, వందోలు, ఈ ప్రాంతం అంటే మామూలు ప్రాంతం కాదు. తొలి ఆంధ్ర మహాసభ
జోగిపేట అతి పెద్ద పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి 2 రోజుల పాదయాత్ర ఏ ప్రాంతంలో? అందోల్ జోగిపేటలో. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర ఎక్కడ? మళ్ళీ ఇప్పుడు జనహిత పాదయాత్ర అందోల జోగిపేటలో. అంటే పాదయాత్రలకు, సేవకు, తెగింపుకు, ధైర్యానికి, పట్టుదలకు పరాయ పదం అంటే ఈ కొట్లాడాక ఇప్పుడు ఎందుకు కొట్లాడుతూనే ఉన్నాం, కొత్త కాదు మా కొట్లాడాలి. కానీ నా అంటే అహంకారం అవుతుంది. చాలా మటుకు మనం చెప్పుకోము. నా కుటుంబ 67 సంవత్సరాల రాజకీయ ప్రస్థానము కేవలం మీ ఆశీస్సులు, మీ ధైర్యము, మీ బలంతో ఓడినా గెలిచినా ఓడినా మీరే నా ధైర్యము. నా కుటుంబానికి మీరే ఆనాడు 2014లో ఇదే సోనియమ్మని మనము ఘనంగా స్వాగతించుకున్నాం. ఇక్కడ 9.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మడమ తిప్పలేదు, మాట తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ప్రధానంగా ఈ ముందు సన్న బట్లకి బోనస్ ఇచ్చి రైతాంగం పండుగ జరుపుకున్నాం. నిన్నటి దాకా ఆషాఢ మాస బోనాలు జరుపుకున్నాం. ఇవాళ హైదరాబాద్ సిటీలో సన్న బియ్యం, సన్న రేషన్ కార్డులపై పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ యాత్ర ప్రజా పాలనలో తీసుకున్న కార్యక్రమాలను ప్రజలకు చెప్పే ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు తప్ప మన నినాదం తెలంగాణ కోసం పోరాటం చేసినాడు. నీళ్ళు, నిధుల నియామకాల కోసం కొట్లాడితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నిధులు వాళ్ళ ఇంటికి, నియామకాలు వాళ్ళ ఇంటికే, అధికారాన్ని వాళ్ళ ఇంటికి చేసుకొని మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు. గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తుంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆనాటి తెలంగాణ పోరాటంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వివేక్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కార్ గారు, అదేవిధంగా బావ గారు, జగ్గారెడ్డి గారు, సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కృష్ణమ్మ గారు, ఈరోజు జనహిత యాత్ర ఉత్సాహం, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల ఉత్సాహం పల్లెల్లో ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి. బడుగు బలహీన వర్గాలకు బలం ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? ఈ రోజు మనం నడిచిన యాత్ర, మనం వేసిన ప్రతి అడుగు, మనం మోసిన ప్రతి జెండా, తీసుకున్న ప్రతి ఊపిరి మన కాంగ్రెస్ పార్టీకి అంకితం చేద్దాం. ప్రతి ఒక్కరూ జిల్లా అంతా వినపడేలా చేతులు బిగించి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఒక్క పిలుపుతో వేలాది మందిగా కదిలి వచ్చి ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.